ఇది నాకు ఒక్కదానికేనా హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేడం వచ్చేసి గవ్వచాయ్ కాయమండి. గవ్వచాయ్ కాయాలంటే ముందు ట్రే సర్దుకోవాలి. అలా మేనప్పులు గట్ట పోసుకుని తాగుతారు కదా, ఈ శుభ్రం ఉన్నాయి లేవు మొత్తం పింజలన్నీ ఇలా శుభ్రంగా చూసుకుని చెక్ చేసుకుని రైట్ సైడే ఎప్పుడు రైట్ సైడే అలా కూర్చునిగా రైట్ సైడే ఉండాలి. పింజలు ఇప్పుడు ఆ పక్కన పెట్టుకోవాలి. అలాగా అంటే ఎక్కువ గవ్వ తాగుతా రైట్ సైడే పెట్టుకోవాలి. నాకు తెలియదు ఫ్రెండ్స్, మా మేడమే చెప్పింది. నేను వచ్చిన కొత్తలో నాకు తెలియకపోతే నేను బాగా అసలు సర్దలేదు. తెలియకపోతే మా మేడమే చెప్పింది, ఇలాగా కుడివైపునే ఉండాలి గవ్వ అని చెప్పింది. అందుకే నేను చెప్తున్నాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది లిప్స్టిక్ అసలు వదలలేదు. చూసుకోవాలి, ఇలాగా సరిగ్గా వదలకపోయినా పట్టుకెళ్ళినా మళ్ళీ తిడతారు. క్లీన్ అయిపోయింది. ఇలాగా మనం సర్దేసుకోవాలి. సర్దేసుకుని రోజు ఖర్జూరం, ఇక్కడ తమర అంటారు, అది మనం సర్దేసి ఇలాంటి దాంట్లో పెట్టాలి. చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అంతే ఫ్రెండ్స్, మీరు వేరేలా అనుకోవద్దు. చాలామంది గూరీల్లో కాస్తారు. ఇలా ఉంటాయి అరబీ వాళ్ళు మేడం వాళ్ళ ఇళ్ళల్లో. కానీ మా మేడం వచ్చేసి ఇంట్లోనే కాయమంటుంది. అలాంటి దాంట్లో కాస్త ఆవిడకి ఇష్టం ఉంటుంది. ఒక పింఛలు బాగా బాయిల్ అయ్యాక ఒక 10-15 నిమిషాలు చాలు. బాగా బాయిల్ అయ్యాక ఇది ఇలా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. మనం గవ్వచాయ్ దల్ల అవి థర్మోస్, మనం ఇంటి దగ్గర ప్లాస్టిక్లు అంటాం. ఇక్కడ ఒక రకమైన పేర్లు కాదు, దల్ల అంటారు, థర్మోస్ అంటారు. ఇది గవ్వ థర్మోస్ స్టాకు 2 స్పూన్ల సగం. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా కాస్తారు. అంటే ఒకే రకంగా అందరింట్లో కాయాలన్న రూల్ లేదు. మా మేడం అయితే నాకు నేర్పించిన విధానం ఇది కాఫీ మేక్. కొంచెం జాఫరాన్, ఇది మెస్మర్ అంటారు అరబీలో, లవంగాల పొడి 1 స్పూన్. ఇదే ఫ్రెండ్స్. చాయ్ దల్లలో కూడా లిఫ్ట్ ఉండి 4 వేసుకోవాలి. చిన్నదైతే 3 అలా వేసుకున్నా సరిపోతుంది. ఇది కొంచెం పెద్దది కాబట్టి 4 లిఫ్ట్ ఉండి సరిపోతుంది. ఈ సైజు ఉంటాయి. ఇందులో కూడా కొంచెం జాఫరాన్. కొంతమంది రోజ్ వాటర్ వేసుకుంటారు. మా మేడం వాళ్ళకి ఇష్టం ఉంది, రోజ్ వాటర్ వేయరు. ఫ్రెండ్స్, ఇక్కడ చాయ్కి నీళ్ళు మరుగుతున్నాయి. ఇక్కడ ఇది అదే 1 లీటర్ పైన వాటర్ పెట్టుకుని ఒక పింజల్ షుగర్ వేసేసుకుంటే అది బాగా మరుగుతుంది. మరిగితేనే టేస్ట్ చాయ్.
అసలు నేను కాసి చాయ్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మా ఇంట్లో. మొత్తం ఖాళీ చేసేస్తారు, ఈ ప్లాస్టిక్ అంతా ఖాళీ చేసేస్తారు. ఇది ఇక్కడ చాయ్కి మరుగుతుంది, ఇక్కడ వచ్చేసి గవ్వకే మరుగుతుంది. అయిపోయింది, మనం గవ్వ పెట్టి 10 నిమిషాలు అయిపోయింది. అంటే ఎవరికి తెలియదు అని కాదు కానండి, నాలాగా ఎవరైనా కత్తరొచ్చి కొత్తోళ్ళు గవ్వ చాయ్ కాయడం ఎలాగా తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాయ్ కూడా అయిపోయింది, ఇక్కడ చాయ్ కూడా పోసేసుకోవచ్చు మనం. సర్దుకొని గవ్వచాయ్ ట్రై. మా ఇంట్లో అయితే విధానం గవ్వచాయ్ సర్దే విధానం ఇంతే. నేను వచ్చిన కొత్తలో మా మేడం నాకు ఇలాగే చెప్పారు చేయమని. ఖచ్చితంగా చిన్న గిన్నె పట్టుకెళ్ళాలి, నీళ్ళు పోసుకొని. అంటే ఖర్జూరం తిని గవ్వ తాగుతారు, తిన్నాక చేతులు కడుక్కుంటారు ఇందులో. అంతే ఫ్రెండ్స్, గవ్వచాయ్ రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఎప్పుడవుతుంది అని. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కాచనా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది గవ్వచాయ్. ఇలా సర్దేసుకుని పట్టుకెళ్ళిపోవడం. మా ఇంట్లో ఇలాగే సర్దుతారు, ఇంతే విధానం. నేను వచ్చిన కొత్తలో మా మేడం నాకు ఇలాగే చెప్పింది, నేను ఇలానే చేస్తున్నాను. గవ్వచాయ్ ట్రే పట్టుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గిన్నె పట్టుకెళ్ళాలి, నీళ్లు పోసుకుని. ఎందుకంటే గవ్వ తాగేటప్పుడు ఖర్జూరం తింటారు, తిని చేతులు ఇందులోనే కట్టుకుంటారు ఫ్రెండ్స్. అందుకని గవ్వచాయ్ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఎప్పుడవుతుందని. సరేనండి, మీ అందరికీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.